ఓం శ్రీ గురువే నమ, శ్రీ మాత్రే నమ, ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు మ్యాథ్స్ టిప్స్లో భాగంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే బిట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు ఇలా ఉంది, -3 7 ఈ రెండు బిందువులు. అదేవిధంగా చూడాలి 2, 6 ఈ ఒక రెండు బిందువులు. 1, 5 ఈ ఒక రెండు బిందువులు. ఈ యొక్క శీర్షాల గల అంటే -3 7 2 6 1 5 ఏవి ఈ శీర్షాలు ఒక త్రిభుజానికి శీర్షాలు. అయితే ఈ శీర్షాలు గల త్రిభుజ గురుత్వ కేంద్రం ఏమిటి? వీటికి ఈ శీర్షాలు గల గురుత్వ కేంద్రము కనుక్కోమడు. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఒక్క నిమిషం స్లో చేస్తా. గురుత్వ కేంద్రం కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేయాలంటే 3 బిందువులు తీసుకోవాలి. ఈ 3 బిందువులు ఏంటంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఈ విధంగా బిందువులు తీసుకొని ఇప్పుడు x1 ఇచ్చాడు, -3 ఇచ్చాడు. చూడండి, ఇది x1 x2 x3 y1 y2 y3 ఈ 6 బిందువులు వచ్చేసి ఈ విధంగా మనం రాసుకున్నాం. ఈ x1 వచ్చేసి దీనికి అప్లై చేద్దాం. x1 వచ్చేసి -3 ప్లస్ x2 వచ్చేసి 7కి అప్లై చేద్దాం. x3 వచ్చేసి 2కి యాడ్ చేద్దాం. అది x1 x2 x3 వచ్చేసి +1 వస్తుంది. ఎందుకంటే ఈ రెండు ఇది ఒకటి. తర్వాత ఈ రెండు ఈ లాస్ట్లో ఉన్నటువంటి ఈ బిందువుని తీసుకోవాలి. అదేవిధంగా 7 ప్లస్ ఈ బిందువుల్ని ఈ విధంగా కలుపుకుంటే 7 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 3 2 x1 x2 x3 ఈ విధంగా చేసుకోండి. x1 x2 x3 ఇక్కడ y1 y2 y3 ఈ విధంగా బిందువులు ముందు గుర్తుపెట్టుకోండి. -3 x2 వచ్చేసి 2 x3 వచ్చేసి 1 బై 3. y చూడండి, y వచ్చేసి y1 x1 y1 7 ప్లస్ y2 వచ్చేసి 6 ప్లస్ y3 వచ్చేసి 5. ఏం లేదండి, చిన్న సింపుల్. ఇక్కడ 6 బిందువులు ఇచ్చాడు అంటే వీటిని శీర్షాలు అంటారు. ఈ శీర్షాలు గలటువంటి గురుత్వ కేంద్రం కనుక్కోమంటే ఈ శీర్షాలకి మనం x1 y1 x2 y2 x3 y3 ఈ విధంగా అప్లై చేసుకుంటే ఫార్ములా వచ్చేసి x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 ఈ శీర్షాలని ఈ విధంగా సూచించుకుంటే అప్పుడు మనం వాల్యూస్ని x1కి ఎక్కడ మనం గుర్తుపెట్టుకోండి. -3 7 అంటే x1 y1 x2 y2 x3 y3 ఈ విధంగా మనం పైన గుర్తుపెట్టుకొని ఫార్ములాకి అప్లై చేస్తే x1 కదా -3 ఉంది, x2 కదా 7 x2 కదా 2 ఉంది, x3 కదా 1 ఉంది. x3 కదా 1 5 ఈ విధంగా ఉంది కాబట్టి అప్లై చేసాం. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేయండి. -3 2 వచ్చేసి -1 ఏమవుతుంది? బిందు ఏమవుతుంది? 0/3 అవుతుంది. 0/3 అంటే 0 0/3 అంటే ఇప్పుడు మనకు గురుత్వ కేంద్రం ఏంటో తెలియాలి.
0/3 ఎప్పుడు కూడా 0 అవుతుంది. ఇక్కడ చూడండి 7 + 6 7 6 13 13 5 18 18 అంటే 18/3 1 3 6 ఇప్పుడు బిందువులు అంటే 0, 6. చూడండి మన గురుత్వ కేంద్రం ఏంటంటే గురుత్వ కేంద్ర బిందువు ఏమొచ్చింది 0, 6 వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనకు కానీ బిందువులు ఇస్తే భయపడకుండా గురుత్వ కేంద్రాన్ని కనుక్కోండి. తర్వాత ఇంకోటి రాంబాస్ గురించి చెప్తుంది. రాంబాస్ చుట్టుకొలత ఇచ్చాడు. రాంబాస్ చుట్టుకొలత ఎంత ఇచ్చాడు అంటే 52 సెంటీమీటర్లు ఇచ్చాడు. 52 52 cm. cm అంటే సెంటీమీటర్లు. అదే ఇంకేం ఇచ్చాడు, ఒక కర్ణం ఇచ్చాడు. కర్ణంలో ఒక కర్ణం ఇచ్చాడు. రాంబాస్కి ఒక కర్ణం వచ్చేసి 24 సెంటీమీటర్లు ఇచ్చాడు. 24 cm. ఒక కర్ణం వచ్చేసి 24 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సెంటీమీటర్లు. అయితే రాంబస్ యొక్క వైశాల్యం ఎంత? ఈ రాంబస్ వైశాల్యం కనుక్కోవాలంటే మన గతంలో నేను మ్యాథమెటిక్స్లో అనేక వీడియోలు చెప్పున్నా. మ్యాథమెటిక్స్ ఎందుకంటే అది వస్తాయి అని చెప్పేసి పోటీ పరీక్షలో వచ్చిన బిట్లు ఇవి వస్తాయి ముందుగానే గ్రహించి మీకు అక్కడక్కడ ఒకరు చూసుకొని బుక్లో నుంచి అన్ని తీసుకొని మీకు చెప్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. చూడండి రాంబాస్ అనేది ఎలా ఉంటుంది. ఈ రాంబాస్లో ఇలా 2 బిందువులు ఉన్నాయి. ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఈ విధంగా దీని మధ్య బిందువు వచ్చేది 0. ఇది A, ఇది B, ఇది C, ఇది D. మనకి కర్ణం వచ్చేసి 24, AB వచ్చేసి 24 సెంటీమీటర్లు. రాంబస్ ఒక భుజము. రాంబస్ ఒక భుజం అంటే 4 భుజాలు కదా, 1/4. రాంబస్ ఒక భుజము. రాంబస్ 1/4 ఇంటూ మనకి ఇదంతా ఇచ్చాడు. చుట్టుకొలత 52 ఇచ్చాడు. అప్పుడు ఇచ్చాడంటే 4 1 4